85వ కీర్తన కోరహ్ కుమారులు రాసిన కీర్తన. 84, 85, 87వ కీర్తన. సో ఇవి కోరహ్ కుమారులు రాసిన కీర్తనలు. 73 నుంచి 83 వరకేమో ఆసాప్ రాసిన కీర్తనలు. 84వ కీర్తన నుంచి కోరహ్ కుమారులు రాసిన కీర్తనలు. సో కోరహు ఎవరనేది మనకి తెలుసు, అంటే చాలామందికి తెలిసి ఉండాలి ఆల్రెడీ. సంఖ్యాకాండంలో ఉంటుంది. మోషేకి వ్యతిరేకంగా లేచి నిలబడ్డాడు కోరహు. అంటే దాదాపు 300 మందిని పోగేసుకుని మోషేకి వ్యతిరేకంగా నిలబడి దేవుడు నిన్నే ఏర్పరచుకున్నాడా, నన్ను కూడా ఏర్పరచుకున్నాడు, మమ్మల్ని కూడా ఏర్పరచుకున్నాడు, మేము కూడా పరిశుద్ధులమే, నువ్వేంటి మాకు లీడర్ అని ఆయన మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పించారు. హైదరాబాద్ భాషలో అంటారు కదా, హిందీలో, పరమేశ్వర్నే ఉన్కా ఔకాత్ దిఖా దియా. హిందీలో అయితే బాగా కొద్దిగా సెట్ అవుతుంది అనమాట. ఉన్కా ఔకాత్ దిఖా దియా అంటే వాళ్ళు ఏ లెవెల్, వాళ్ళది ఏంటి అనేది దేవుడు వారికి చూపించేశారు. భూమి నెరవేర్చింది, వాళ్ళందరూ సజీవులుగా భూమిలో పాతిపెట్టబడ్డారు. సో అక్కడ దేవుడు గొప్ప కార్యం చేశారు. అయితే కోరహ్ కుమారులు మాత్రం దీంట్లో లేరు. సో తర్వాత దేవుడు వారిని దీవించారు. సో వాళ్ళు గొప్ప ప్రవక్తలుగా వాళ్ళు ఎదిగారు. సో వారి కుమారులు, వాళ్ళ వంశపు వాళ్ళు రాసిన కీర్తన. అయితే ఈ కీర్తన మెయిన్ అంశం ఏంటంటే, మెయిన్ థీమ్ 6వ వచనం, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా, లేకపోతే ఉజ్జీవింప చేయవా. ఇంగ్లీష్లోనేమో విల్ యూ నాట్ రివైవ్ అస్ అగైన్. సో రివైవ్ బ్రతికింపబట్ట, లేకపోతే ఉజ్జీవింపబట్ట. సో ఇది ఈ కీర్తన యొక్క ప్రధాన అంశం. హల్లెలూయా, హల్లెలూయా. సో అంటే బ్రతికింపు అంటే ఇప్పుడు చనిపోయామని, అంటే భౌతికంగా ఫిజికల్గా చనిపోయామని కాదు, కానీ ఆత్మీయంగా స్పిరిచువల్గా చనిపోయి ఉంటే, దేవా మళ్ళీ మమ్మల్ని బ్రతికింపవా, లేకపోతే మళ్ళీ మమ్మల్ని ఉజ్జీవింపు చేయవా, పునరుద్ధరించవా, వోంట్ యు రివైవ్ అస్ అగైన్ అని దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నాడు. సో ఈ రివైవల్ అనేది, ఉజ్జీవం అనేది చాలా చాలా అవసరం మనందరికీ. అంటే చాలాసార్లు ఏమవుతుందంటే, మనం బ్రతికిన వారంలాగానే ఉంటాం, కానీ ఆత్మీయంగా స్పిరిచువల్గా నంబుగా ఉంటాం. అంటే స్పిరిచువల్గా చనిపోయిన వారంలాగా ఉంటాం ఆత్మీయంగా. సో అలాంటప్పుడు ఉజ్జీవం అనేది తిరిగి ఆధ్యాత్మికంగా మళ్ళీ ఉజ్జీవింపబడటం అనేది, బ్రతకడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ ఉజ్జీవింపబడటానికి, అంటే ఈ ఉజ్జీవానికి సంబంధించి ఎలా అంటే, మనం ఉజ్జీవింపబడటానికి ప్రార్థించాలంటే దానికి ఆధారం ఏంటి, బేసిస్ ఏంటి అనేది ఒక విషయం. రెండో విషయం, ఉజ్జీవింపబడాలంటే మనం ఏం చేయాలి అనేది రెండో అంశం. అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ముందుకెళ్ళాలనేది ఒక విషయం, ఏం చేయాలనేది ఇంకొక విషయం. సో ఉజ్జీవింపబడితే దానికి వచ్చే ప్రతిఫలం, దానికి వచ్చే రిజల్ట్స్ ఏంటి అనేది చివరి అంశం. అయితే ఉజ్జీవింపబడటానికి మనం మొదటి వచనం చూసామనుకోండి, యెహోవా నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు, చెరకు పోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. లార్డ్, యు ఆర్ ఫేవరబుల్ టు యువర్ ల్యాండ్, యు రీస్టోర్డ్ ద ఫార్చ్యూన్స్ ఆఫ్ జేకబ్, యు ఫర్గేవ్ ది ఇనిక్విటీ ఆఫ్ యువర్ పీపుల్, యు కవర్డ్ ఆల్ దేర్ సిన్. అంటే గడిచిన కాలంలో మనకి వ్యక్తిగతంగా, లేకపోతే సంఘం ఎడల, లేకపోతే మన దేశం ఎడల ఆయన చూపించిన కృప, గతకాలం అంతా, ఇన్ ద పాస్ట్, ఇన్ ద హిస్టరీ, గడిచిన కాలంలో ఆయన చూపిన కృప, ఆయన చూపించిన కటాక్షం, ఆయన మన్ని ఎట్లా, అంటే మనం తప్పిపోయినప్పుడు, పాపంలో పడిపోయినప్పుడు
ఇంతకుముందు ఎలా మనని రప్పించారో, మళ్ళీ తిరిగి ఆయన సన్నిధిలోకి ఎలా మళ్ళీ ఆకర్షించారో దాన్ని ఆధారం చేసుకుని మళ్ళీ ఈనాడు మనం ఒకవేళ పడిపోతే, ఈనాడు ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితిలో ఉంటే అప్పుడు మనం ధైర్యం తెచ్చుకుని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. మళ్ళీ దేవా మమ్మల్ని ఉజ్జీవం చేయండి, మమ్మల్ని బ్రతికించమని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. అది మనకి ఆధారం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాక 2వ వచనంలో నీ ప్రజల దోషంను పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. సో మన దోషాలని ఎలా ఆయన పరిహరించారో, ఎలా మన పాపాలను అన్నిటినీ కప్పివేశారో, పరిహరించడం అనేది ఒక విషయం, కప్పివేయటం అనేది ఇంకొక విషయం. అంటే అంత కృప చూపించారు. సో మనం పడిపోయినప్పుడు, తప్పిపోయినప్పుడు, పాపంలో పడిపోయినప్పుడు, అతిక్రమం చేసినప్పుడు ఎలా ఆయన మనని పరిహరించారు, మన పాపాన్ని అంతా కప్పివేశారు. అంటే భూమిలో పాతి పెట్టేసినట్టు కప్పివేశారు, ఇంకా అది మళ్ళీ ఎవరికి కనిపించకుండా. సో అంత కృప చూపించారు. సో ఆ కృపని ఆధారం చేసుకుని మళ్ళీ ఎప్పుడైనా మనం పడిపోయినప్పుడు, ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితిలో ఉంటే మళ్ళీ మనం ఆయన్ని అప్రోచ్ అవ్వగలం, ఆయన దగ్గరికి వెళ్ళి ఉద్యోగం కోసం మొరపెట్టగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మాట హెబ్రీ పత్రికలో పౌలు గారు చెప్తారు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 4 14వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చదివితే, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదాము. హల్లెలూయా. For we do not have a high priest who is unable to sympathize with our weaknesses, but one who in every respect has been tempted as we are, yet without sin. Let us then with confidence draw near to the throne of grace, that we may receive mercy and find grace to help in time of need. సో అవసరమైనప్పుడు, అంటే దాన్ని ఆధారం చేసుకుని పాపం చేయటానికి కాదు, కానీ ఎప్పుడైనా మనం పడిపోతే, బలహీనంగా ఉంటే, అంటే ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా బలహీనంగా ఉంటే, ఆయన కూడా శోధింపబడ్డాడు మనలాగా, కానీ ఆయన పాపంలో పడలేదు. ఆయనకి మన శోధనలు, మనం ఎదుర్కొనే ఈ పరిస్థితులు అవన్నీ ఆయన కూడా తెలుసు, ఆయన మానవుడిగా జీవించిన కాలంలో. కాబట్టి ఆయన ఎలా మనలాగా భరించాడో ఆయన తెలుసు. కాబట్టి మనం పడిపోయినప్పుడు ఆయన దగ్గరికి ధైర్యంగా వెళ్ళొచ్చు. ఆయన కృపాసనం దగ్గరికి, థ్రోన్ ఆఫ్ గ్రేస్, ఆయన కృప ఒక ఆసనం లాగా ఉంది. ఆ ఆసనం దగ్గరికి వెళ్ళి, కృపా ఆసనం దగ్గరికి వెళ్ళి, థ్రోన్ ఆఫ్ గ్రేస్ దగ్గరికి వెళ్ళి, దేవా నేను బలహీనుడిని, ఇలా పడిపోయాను, ఇలా పాపంలో పడిపోయాను, ఇలా అతిక్రమం చేశాను, కొద్దిగా కనికరించమంటే ఆయన కృపను బట్టి ఆయన అర్థం చేసుకునేవాడు. కాబట్టి ఎందుకంటే ఆయన కూడా శోధింపబడ్డాడు కాబట్టి ఆయన అర్థం చేసుకుని మనకు క్షమిస్తాడు. కానీ దాన్ని ఆధారం చేసుకుని మనం పాపం చేయటానికి ఆయన లైసెన్స్ ఇవ్వట్లేదు. ఇంకా పాపంలో కొనసాగటానికి, ఇంకా అవే మళ్ళీ చేయటానికి, ఇంకా ఎక్కువ చేయటానికి మనకు లైసెన్స్ ఇవ్వట్లేదు. కానీ ఒకవేళ మనం పడిపోతే, బలహీనమై, అంటే ఆధ్యాత్మికంగా బలహీనమై పడిపోతే కనుక ఆయన మనకి ఛాన్స్ ఇస్తున్నారు, మనకి అవకాశం ఇస్తున్నారు. ఆయన కృపాసనం దగ్గరికి చేరి మొరపెడితే మనని ఆయన ఆ బలహీనతల నుంచి విడిపించి మళ్ళీ మనని బ్రతికిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో అదే ఇక్కడ కీర్తనాకారుడు కోరహ కుమారులు చెప్తున్నారు. యెహోవా, నీవు నీ దేశం ఎడల కటాక్షం చూపి ఉన్నావు, చెరకు పోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు, నీ ప్రజల దోషంను పరిహరించి ఉన్నావు, వారి పాపం అంతయు కప్పివేసి ఉన్నావు. ఇది మునుపటి కాలంలో ఎలా ఆయన చేశాడో అవి రాశాడు. అందుకే అక్కడ సెలా అని రాస్తున్నాడు. అంటే ఆలోచన చేయాల్సిన విషయం, మనం ఆలోచన చేద్దాం. ఇంతకుముందు కూడా మనం ఇలాంటి బలహీనతల్లో పడిపోయి ఉంటాం. పడిపోయినప్పుడు
ఆయన కృపాసన యుద్ధంకి చేరినప్పుడు ఆయన మళ్ళీ మనని బలపరిచారు. సో అదే ఆధారం చేసుకుని మళ్ళీ ఇంకొకసారి ఒకవేళ పడిపోతే, అలా అని చెప్పి కావాలని అదొక లైసెన్స్ దొరికినట్టుగా మళ్ళీ మళ్ళీ పడిపోవటానికి కాదు. ఒకవేళ పడిపోతే లేవటానికి మళ్ళీ ఆయన కృపాసనం యుద్ధకి వెళ్ళొచ్చు. హల్లెలూయా. సో ఈ మళ్ళీ జీవింపబడాలి అంటే, మళ్ళీ ఆధ్యాత్మికంగా ఉజ్జీవింపబడాలి, రివైవల్ రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలోకి చేరి ఫస్ట్ నాకు దాన్ని గుర్తించి నాకు ఉజ్జీవం కావాలి, నేను ఉజ్జీవింపబడాలి, నేను మళ్ళీ తిరిగి ఆధ్యాత్మికంగా జీవించాలి, జీవించే స్టేజ్కి రావాలి అని మనం రియలైజ్ అవ్వాలి, ఆ అవగాహన రావాలి. వచ్చి తర్వాత ఏం చేయాలంటే మనం ఆయన సన్నిధికి వెళ్ళి మొరపెట్టాలి. అందుకే భక్తుడు ఇక్కడ 3వ వచనం, 4వ వచనం, 5వ వచనంలో అదే ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించెదవా, తరతరములు నీ కోపము సాగించెదవా. నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయనకి ఎవరికైనా కోపం ఎప్పుడు వస్తుందంటే, తండ్రికి కానీ తల్లికి కానీ కోపం ఎప్పుడు వస్తుందంటే పిల్లలు తప్పు చేస్తేనే వస్తుంది, లేకపోతే ఎందుకు కోపం వస్తుంది? కోపం రావాల్సిన అవసరం లేదు. ఆ కోపం కూడా ఎందుకు అంటే పిల్లలు నాశనం కాకుండా ఉండాలని, నాశనం అయిపోవాలని కాదు కదా. అంటే ఆ కోపం హానికరమైన కోపం కాదు కదా, వాళ్ళు మంచి కావాలని కోపం. అలాగే దేవుడికి కూడా కోపం ఎందుకు వస్తుంది, ఉగ్రత ఎందుకు వస్తుంది అంటే, మనం పాపంలో పడిపోతే, మనం అతిక్రమం చేస్తేనే ఆయన కోపం వస్తుంది. సో కోపము, నీ కోపం చల్లారదా, నీ కోపము మానదా, దేవా మమ్మల్ని మళ్ళీ కరుణించవా, మమ్మల్ని మళ్ళీ బ్రతికింపవా అంటే మళ్ళీ మమ్మల్ని ఆధ్యాత్మికంగా బ్రతికింపవా, మా పాపం క్షమించవా, మా అపరాధాలను క్షమించవా అని మొరపెడుతున్నాడు. సో మనం కూడా ఉజ్జీవం రావాలంటే మొదటగా చేయాల్సిన పని అది, మా ఆయన సన్నిధికి వెళ్ళి మొరపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆయన ఏమంటున్నాడంటే 7వ వచనం చూడండి, యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. సో ఆయన మనని ఉజ్జీవం చేయాలంటే, మనం పాపం చేసాం, అతిక్రమం చేసాం, సో దాని నుంచి విడిపించి మనని ఉజ్జీవింపు చేయాలంటే, మళ్ళీ మనని బ్రతికింపాలంటే మళ్ళీ అదే ఆ బేస్, కేవలం ఆధారం ఏంటంటే కృపే. అందుకే ఆయన అంటున్నాడు, యెహోవా నీ కృప మాకు కనపరచుము. హెబ్రీ పత్రికలో కూడా పౌలు గారు అదే అంటున్నారు, ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు చేరుదము. సో ఆయన కృపే, కృప ఆసనం, ఆయన కృప బట్టి కృపను ఆధారం చేసుకుని మళ్ళీ మనం ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. అంతేగాని అయితే ఆ కృపను ఆధారం చేసుకుని మళ్ళీ మళ్ళీ అదే కొనసాగించడానికి లైసెన్స్ కాదు. ఇదే విషయం రోమపత్రికలో పౌలు గారు అంటున్నారు. రోమపత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చివరి భాగం నుంచి మనం చదవచ్చు. అంటే సెకండ్ భాగం నుంచి 20వ వచనంలో, అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగేలేనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించానో అక్కడ కృప అపరిమితంగా విస్తరించాను. అంటే పాపం ఎక్కడ విస్తరించిందో కృప అపరిమితంగా విస్తరించింది. ఎందుకు అనేది పైన రాశాడు. ఎందుకంటే నిత్య జీవం కలగటానికి నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తం. అంటే నీతిలోనికి రావటానికి, పాపంలో నుంచి నీతిలోకి రావటానికి, పాపం నుంచి బయటపడటానికి కృప. పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కృప కూడా విస్తరిస్తాను, ఎందుకంటే పాపం నుంచి బయటికి లాగటానికి. అందుకే నెక్స్ట్ వచనంలో 6వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా. అంటే కృప విస్తరిస్తుంది కాబట్టి, పాపం ఎక్కడ ఎక్కువగా ఉందో అక్కడ కృప విస్తరిస్తుంది కాబట్టి మనం పాపంలో నిలిచి ఉందమా. అంటే పాపం ఎక్కడ
ఎక్కువ ఉందో అక్కడ కృప విస్తరిస్తాను అన్నారు కాబట్టి పాపంలో నిలిచి ఉందమా అని ప్రశ్నేసి ఆన్సర్ చెప్తున్నాడు 2వ వచనంలో. అట్లా అనరాదు. నో, బై నో మీన్స్ అట్లా అనరాదు. అంటే బేసిక్గా కృప ఎందుకు విస్తరిస్తుందంటే పాపంలో నుంచి బయటపడటానికి, అంతేగాని పాపంలో కంటిన్యూ అవటానికి కాదు, పాపం చేయటానికి లైసెన్స్ ఇవ్వటానికి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇదే అక్కడ భక్తులు చెప్తున్నాడు, కీర్తనకారులు చెప్తున్నారు 7వ వచనంలో, యెహోవా నీ కృప మాకు కనపరచుము. అంటే పాపంలో నుంచి బయటపడటానికి నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. సో మొరపెడుతున్నాడు. ఉజ్జీవం రావటానికి ఫస్ట్ ఉజ్జీవం కావాలని తెలుసుకున్నాడు. అంటే చనిపోయిన స్థితిలో ఉన్నానని తెలుసుకున్నాడు, ఉజ్జీవం రావాలని తెలుసుకున్నాడు. నేను ఎలా ఉజ్జీవం పడతానంటే ఆయన కృపను ఆధారం చేసుకోవాలి. ఇంతకుముందు ఆయన నన్ను ఎలా బయటపడేశారో అవి ఆధారం చేసుకోవాలి. 2వదేమో నేను ఆయన సన్నిధిలో మొరపెట్టాలని. 3వది 8వ వచనంలో చూడండి, దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టేదను, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును, వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది. సో ఆయన ఉజ్జీవం కావాలంటే, ఉజ్జీవం పడాలంటే, ఆధ్యాత్మికంగా మళ్ళీ తిరిగి లెగవాలంటే ఏం చేయాలి? ఆయన మాట కోసం ఎదురు చూడాలి, వేచి ఉండాలి. ఆయన చెప్పిన మాట నేను వింటాను అని నిశ్చయించుకోవాలి. అదే 8వ వచనంలో రాస్తున్నాడు, దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టేదను, ఆయన తన ప్రజలతో తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చును, వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది. సో ఆయన కోసం వేచి చూడాలి, ఎదురు చూడాలి, ఆయన యందు భయభక్తులు నిలిపి మనం కొనసాగాలి. అప్పుడు ఆయన తప్పకుండా మనని మళ్ళీ ఉజ్జీవం చేస్తాడు. ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితి నుంచి మళ్ళీ లేవనెత్తుతారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఉజ్జీవం పడినప్పుడు, ఉజ్జీవం పడిన దానికి ప్రతిఫలం ఏంటి అనేది 10వ వచనం నుంచి 13వ వచనం వరకు ఆయన రాస్తున్నాడు. అయితే ఈ 10వ వచనం నుండి 13వ వచనం వరకు యేసుక్రీస్తు వారి గురించి కూడా రాయబడిన మాటలు ఇవి. మనం చూస్తే 10వ వచనంలో కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకుంది. కృపా సత్యములు కలుసుకున్నాయి. ఎక్కడ కలుసుకున్నాయి? ఎవరిలో కలుసుకున్నాయి అంటే యేసుక్రీస్తులో కలుసుకున్నాయి. అంటే ఆయనే, యేసుక్రీస్తు అన్నారు కదా, నేనే మార్గము సత్యము జీవము. సో ఆయన కృపను బట్టి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించారు. సో కృప సత్యము, సత్యమైన యేసుక్రీస్తులో కలుసుకున్నాయి, కృప సత్యం కలుసుకున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో నీతి సమాధానములు. సో నీతిమంతుడు ఎవరు లేరు. సో మనం నీతిమంతులుగా మార్చబడాలంటే యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మనం నీతిమంతులుగా అవుతున్నాం. సమాధానం కావాలంటే యేసుక్రీస్తు నుండే సమాధానం వస్తాను. ఆయన అంటున్నారు కదా, నా సమాధానాన్ని నేను మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు, నా సమాధానాన్నే మీకు ఇస్తున్నాను అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో నీతి, ఎక్కడ నీతి ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. సమాధానం కావాలంటే నీతి కావాలి. ఇవి ఎటు నుంచి వస్తాయంటే యేసు ప్రభు నుంచినే మనకు వస్తాయి. కృప సత్యములు కలుసుకున్నాయి, యేసుక్రీస్తులో కలుసుకున్నాయి. నీతి సమాధానాలు యేసుక్రీస్తులో, యేసుక్రీస్తు ద్వారానే. తర్వాత 11వ వచనం చూస్తే భూమిలో నుండి సత్యము మొల్చును, ఆకాశంలో నుండి నీతి పారజోచును. ఇది భూమిలో నుండి సత్యం మొల్చును అంటే భూమి లోపల నుంచి సత్యం మొలుస్తున్నాను కాదు. అంటే భూమి మీద యేసుక్రీస్తు వారు సత్యంగా ఉద్భవించారు, అంతే కదా. యేసుక్రీస్తు వారు భూమిలో జన్మించారు. సో అదే చెప్తున్నాడు, భూమిలో నుండి సత్యము, సత్యమైన యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించారు. అంటే ఒక విధంగా భూమి నుంచి సత్యం ఉద్భవించినట్టుగా, సత్యం పుట్టుకొచ్చినట్టుగా, మొలిచినట్టుగా అయిందనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం,
జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 verse 1. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నది. తర్వాత మనం కిందకు వస్తే 14th verse 14వ వచనంకి వస్తే ఆ వాక్యమే అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు అయిన ఆ వాక్యమే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా. అక్కడ ఏం రాసింది మనకి ఆ కీర్తనలో? కృప సత్యము కలుసుకున్నాయి. ఎక్కడ కలుసుకున్నాయి అంటే యేసుక్రీస్తులో కలుసుకున్నాయి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. హల్లెలూయా, హల్లెలూయా. సో అంటే కీర్తనలో కానీ లేకపోతే పాత నిబంధన గ్రంథంలో కానీ ఏ పేజీలో తీసుకున్నా, ఏ అధ్యాయంలో తీసుకున్నా, ఏ వచనాల్లో తీసుకున్నా అవన్నీ యేసుక్రీస్తు వైపే పాయింట్ చేస్తాయి, యేసుక్రీస్తు వైపే చూపిస్తున్నాయి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మకంగా ఆయన భక్తుల ద్వారా రాయించారు. కృపా సత్యములు కలుసుకున్నాయి. ఇక్కడ కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన కిందకి దిగి వచ్చాడు. అది భూమి నుంచి మొలిచినట్టుగా, భూమిలో నుండి సత్యం మొలిచినట్టుగా, అంటే ఆయన భూలోకంలో ఆయన జన్మించారు. సో సత్యం జన్మించినట్టుగా, సత్యం మొలిచినట్టుగా యేసుక్రీస్తు వారు భూలోకంలోకి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశంలో నుండి నీతి పారజూచాను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే యేసుక్రీస్తు వారు బాప్తిసం పొంది బయటకు వచ్చినప్పుడు, నీటిలో నుంచి బయటకు వచ్చినప్పుడు పావురం, పరిశుద్ధాత్ముడు పావురం వల్లే ఆయన మీదకి దిగి వస్తాడు. పరిశుద్ధాత్ముడు పావురం వల్లే దిగి వస్తాడు. అప్పుడు పైనుంచి తండ్రి అయిన దేవుడు ఏమంటారంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ కనెక్షన్ కనిపిస్తుంది ఇక్కడ. ఆకాశంలో నుండి నీతి పారజోచును అంటే ఒక విధంగా ఇది సంఘానికి కూడా చెందుతుంది, వ్యక్తిగతంగా చెందుతుంది. సో ఉద్యమం వచ్చినప్పుడు, వ్యక్తిగతంగా మనం ఉద్యమం పడినప్పుడు ఐక్యత కలుగుతుంది, సంఘంలో ఐక్యత కలుగుతుంది. ఎట్లయితే కృపా సత్యం కలుసుకుంటాయో, సో సంఘంలో కానీ వ్యక్తిగతంగా కానీ కృపా సత్యం మనలో ఉంటుంది, సంఘంలో ఉంటుంది. అట్లాగే నీతి సమాధానాలు సంఘంలో ఉంటాయి. సో పరిశుద్ధాత్మ దేవుడు కృమ్మరింపబడినప్పుడు సంఘం మీద ప్రభు అయిన మన దేవుడు, తండ్రి అయిన దేవుడు సంఘాన్ని చూసి, మనని చూసి కూడా ఈయన నా ప్రియ సంఘం, లేకపోతే ఈయన నా ప్రియ బిడ్డ, ఈవిడ నా ప్రియ కుమార్తె, కుమారుడు, వీళ్ళు నేను ఆనందిస్తున్నానని పైనుంచి చూసి అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇలాంటిది ఇంకో కనెక్షన్ మనం చూస్తే 93వ కీర్తన సామ్ 93 మొదటి వచనం చూస్తే, యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. అంటే ఇది మనకి సాదృశ్యంగా ఏదో రాయబడినట్టుగా, అంటే సింబాలిక్గా రాయబడినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇక్కడ ఏం రాసింది? యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావంను ఆయన వస్త్రంగా ధరించుకొని ఉన్నాడు. మనం ఒకసారి మార్క్ సువార్తకి వెళ్ళిపోదాం. మార్క్ సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుదాం. మార్క్ చాప్టర్ 5 verse 25. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిందంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలో నుండి ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడిగాను. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నారు? ప్రభావం బయలు వెళ్ళింది అంటున్నారు. అక్కడ ఏం రాసింది? 93వ కీర్తన మొదటి వచనంలో ఆయన ప్రభావంను వస్త్రం వల్లే ధరించుకున్నాడు. ఆ వస్త్రపు చెంగును పుట్టింది, ప్రభావం వెళ్ళింది అంటున్నారు. సో కనెక్షన్ చూడండి. అంటే బైబిల్లో అసలు ఏ మనిషి అసలు ఇలాంటి రాయటం సాధ్యం కాదు. అక్కడేమో 93వ కీర్తన ఎవరు రాశారు? 90వ కీర్తన మోషే గారు రాశారు.
సో 91, 92, 93 కూడా ఆయన రాసి ఉండొచ్చు. 93 కాదు కానీ 92 కాదు కానీ 93 ఆయన రాసి ఉండొచ్చు. ఎవరన్నా రాయనివ్వండి. పాత నిబంధన గ్రంథంలో కీర్తనలో రాసిన మాట అక్కడ నెరవేరింది మార్క్స్ వార్తలో. హల్లెలూయా. సో ఇవన్నీ ప్రవచనాత్మకంగా భక్తులు రాశారు, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ప్రేరేపింపబడి. సో ఏ మనిషి ఇలా రాయలేడు. హల్లెలూయా. సో అది బైబిల్ యొక్క గొప్పతనం. 12వ వచనం, 85వ కీర్తన 12వ వచనం, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలములు ఇచ్చును. సో అంటే ఐక్యత కలిగి ఉన్నప్పుడు, ప్రజలందరూ ఐక్యత కలిగి ఉన్నప్పుడు, దేశం అంతా ఐక్యత కలిగి ఉన్నప్పుడు, సంఘం ద్వారానే ఐక్యత ముందుకెళ్తుంది. సో ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా భూమి కూడా చక్కగా పండుతుంది, దాని ఫలాలు ఇస్తుంది. ఇంగ్లీష్లోనేమో అండ్ ఆర్ ల్యాండ్ విల్ ఈల్డ్ ఇట్స్ ఇంక్రీజ్, అంటే ఫలం ఇంకా అధికం అవుతుంది అంటున్నాడు. అధికం అవుతుంది. తెలుగు ట్రాన్స్లేషన్ చూస్తే భూమి తన ఫలం ఇస్తుంది. ఒకవేళ ఫలాలు ఇవ్వని స్థితిలో ఉంటే ఫలం ఇవ్వటం స్టార్ట్ చేస్తుంది. ఇచ్చే స్థితిలో ఉంటే అది ఇంకా పెరుగుతుంది. హల్లెలూయా. 85వ కీర్తన 13వ వచనం, లాస్ట్ వచనం, నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడలలో అది నడుచును. ఆయనే నీతి. ఇంకా ఆయన ముందు వెనకాల చుట్టూ ఆయన వస్తున్నాడంటే నీతే. ఆయన ఎక్కడుంటే అక్కడ నీతి. ముందు నీతి, వెనకాల నీతి, ఆయనే నీతి. సో సంఘం కూడా ఆశీర్వదింపబడుతుంది. ఉద్యమం వచ్చినప్పుడు సంఘం కూడా ఫ్యూచర్లో అంటే రాబోయే కాలంలో ఎలా బయలుదేరుతుంది, ఎలా ఉంటుంది అనేది ఇక్కడ రాస్తున్నాడు. మనం వ్యక్తిగతంగా ఎలా ఉంటాం. సో మనం వస్తున్నాం అంటే, సంఘం ఉందంటే, సో సంఘం ముందు సంఘం నీతిగా ఉంటుంది, వెనకాల నీతి, పక్కన నీతి, ఇక్కడ చుట్టుపక్కలంతా నీతి న్యాయాలే ముందు ఉంటాయి, చుట్టూ ఉంటాయి. ముందు ఉంటుంది, వెనకాల ఉంటుంది, ఆవరించి ఉంటుంది. సో ఎక్కడికి వెళ్తే అక్కడ నీతి. సో పలానా వాళ్ళు వస్తున్నారంటే నీతి. అట్లా సంఘం ఉందంటే నీతికి సాదృశ్యం, ముందు వెనకాల యేసు ప్రభులాగానే. హల్లెలూయా. సో ఇంత గొప్ప భాగ్యం దేవుడు మనకి అనుగ్రహిస్తున్నారు. ఎట్లా వాళ్ళు పడిపోయినా కానీ, పాపంలో పడిపోయినా, అతిక్రమం చేసినా, ఆయన కృపాసనాన్ని, ఆయన కృపను ఆధారం చేసుకుని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుని, మమ్మల్ని కరుణించవా, నీ కోపం చల్లార్చవా, నీ ఉగ్రత మాన్పవా, నన్ను మళ్ళీ కరుణించవా, మళ్ళీ నన్ను బ్రతికింపువా, నన్ను మళ్ళీ సంతోషపరచవా అని మనం ఆయన సన్నిధిలో చేరి మొరపెట్టచ్చు. కానీ ఆయన కృపాసనం ఉంది కాబట్టి, ఆయన కృప ఉంది కాబట్టి అది మనం పాపం చేయటానికి, పాపంలో కొనసాగటానికి లైసెన్స్ అయితే కాదు. మనం చదువుకున్నాం రోమపత్రిక 6వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో. సో అది మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ పొరపాటున ఏదో ఒక బలహీనత చేత పడిపోతే మాత్రం మళ్ళీ ఆయన సన్నిధికి చేరి మనం క్షమాపణ అడగవచ్చు, మళ్ళీ ఉద్యమం పడవచ్చు, అది చేయకుండా ఉండొచ్చు. తద్వారా మనం ఫలించవచ్చు. హల్లెలూయా. సో ఇలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. సో ఇలాంటి కృప, ఇలాంటి పరిహారం మనకి ఇంకెక్కడా దొరకదు, బయట యేసుక్రీస్తులోనే దొరుకుతుంది. ఇంత గొప్ప దేవుడు, ఇంత కనికరం కలిగి దేవుడు, ఇంత కృపగల దేవుడు మనకున్నాడు కాబట్టి మనం అందరం లేచి నిలబడి ఆయన స్తుతించి ఆరాధన చేసుకుందాం. 2 చేతులు పైకెత్తి దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేసుకుందాం. కృప, సత్యం గలవాడు, నీతి, సమాధానం కలిగినవాడు. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ఆమేన్. దేవాని కృపను బట్టి నేను స్తుతిస్తున్నా, ఆరాధిస్తున్నా. ప్రతి పాపం నుండి మమ్మల్ని విడిపించి క్షమించి నీ కృపతో నాయన మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. దేవా నువ్వు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ కృపను బట్టి వందనాలు. దినదినం నైనా పరిచర్ని విస్తరింపజేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. పరిచర్య ద్వారా మీరు జరిగిస్తున్న గొప్ప కార్యాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి మీరు చేసిన మేలన్నిటిని బట్టి మీకే స్తుతి ఆరాధన అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.